बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదారవిందముకు ప్రణామిల్లుతూ మరిక్కడ కూర్చున్నటువంటి సర్వ గురువులు గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తుల అమ్మగారులు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనము సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి ఒక భజన మరి ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను. మరి ఇప్పుడు ఈ జన్మామిక దుర్లభమురా ఓరి సజన్మ సాకర సద్గురుని గణరా ఈ జన్మామిక దుర్లభమురా పంచాక్షరీ మంత్రం పఠనా జయన్న పఠనా చేసితే యముడు పారిపోవన్నా పారిపోతే అంబ ఫలమిచ్చునన్నా ఫలము నొందిన వాడు పరమ గురుడన్నా ఈ జన్మామిక దుర్లభమురా ఓరి సజన్మ సాకర సద్గురుని గణరా నరజన్మామిక దుర్లభమురా మూడారు వాకిల్లు మూయవలెనన్న ముక్తి వాకిట నిలచి తలుపు దీయన్న తలుపు దీసితే అంబ తేజమిచ్చన్న తేజమొందిన వాడు తాగురుడోయన్నా ఈ జన్మామిక దుర్లభమురా ఓరే సజన్మ సాకర సద్గురుని గణరా నరజన్మామిక దుర్లభమురా ఆరు నాదుల మీద అంబా ఉందన్న ఆరు నాదుల మీద అంబా ఉందన్న అంబాతో దుర్గాంబ ఆట్లాడోనన్న ఆట్లాటలో మంచి అరుతాముందన్న అరుతా మెరిగిన వాడు హరి గురుడోయన్నా ఈ జన్మామిక దుర్లభమురా ఓరే సజన్మ సాకర సద్గురుని గణరా నరజన్మామిక దుర్లభమురా నాసికాము నా దృష్టి నడిపించుమన్నా నడిపించి హరి నీవు నమ్మియుండన్నా నమ్మి నవరత్నముల పీఠమెక్కన్నా పీఠమెక్కితే అంబ పిలచునోయన్నా పిలచినంతట నీవు నిలచియుండన్నా నిలచినంతటి వాడు నిజ గురుడోయన్నా ఈ జన్మామిక దుర్లభమురా ఓరే సజన్మ సాకర సద్గురుని గణరా నరజన్మామిక దుర్లభమురా జంట క్రోవులు రెంటి నంటి ఊదన్న జంట క్రోవులు రెంటి నంటి ఊదన్న అంటి ఊదియు మేను మరచియుండన్న మేను మరచియు ఘంట నాదామిను మన్నా నాదామిని పొతులూరి నమ్మియుండన్నా ఈ జన్మామిక దుర్లభమురా ఓరే సజన్మ సాకర సద్గురుని గణరా నరజన్మామిక దుర్లభమురా ఓరి సజన్మ సాకర సద్గురుని గణరా
నరజన్మామిక దుర్లభమురా. ఈ ప్రకారంగా మరి పెద్దలు చక్కటి యొక్క భజన మరి అందించారు. ఇది కూడా మరి మరి వీరబ్రహ్మం గారు రాసినటువంటి ఒక గ్రంథంలోదే చక్కటి భజన మనకు అందించారు పెద్దలు. ఈ జన్మామిక దుర్లభమురా, ఓరి సాజన్మ సాకార చదువు ఎట్లా దుర్లభం అవుతుంది? ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ చక్కటి యొక్క మానవ శరీరము ఇది తనకు తాను తెలుసుకోవాలని దుర్లభం కావాలంటే సాజన్మ సాకార అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలని నేనెవరు తెలుసుకోవాలంటే సద్గురుని కనరా అంటుండే ఇక్కడ. సాజన్మ సాకార సద్గురుని కనరా, అప్పుడే ఈ జన్మ మరి తానెవరో తెలియబడుతుంది, జన్మ స్వార్థకం కాగలుగుతుంది, జన్మ లేకుండా కావడానికి చక్కటి ఒక ఆస్కారం ఉంది. పంచాక్షరి మంత్రం పఠనాలు చేస్తే యముడు పారిపోను. గురువాక్యం తీసుకున్న తర్వాత మన నిరంతరం కూడా గురువాక్యం ఉంటూ కూడా మన తానెవరో తెలుసుకుని ఆ గమ్యాన్ని చేరడానికి ఆస్కారం ఉందని చెప్పి మనకి ఈ భజనలో చక్కటి యొక్క భావనను మనకు పెద్దలు అందించారు. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగానే మన గురువాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు పోవలసినట్టు ఒక అవసరం ఉందని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ మరి ఇంతటితోటి సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ యొక్క స్థలము మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క సంస్థానము సైదాబాద్ శాఖ అని చెప్పబడుతుంది. మరి ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మాంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.